ఒకవేళ ఈ రోజే మామిడి పళ్ళు కోయకపోతే రేపటిలోపు పాడైపోయే అవకాశం ఉంది. ఆ, నేను చాలా అదృష్టవంతుణ్ణి. రాజకుమారి దేవ్చాని నేరుగా నన్నే సహాయం అడుగుతోంది. ఇకపైన ఓడిపోతాడు. నేను వచ్చేసాను కదా. చూసారా రాజకుమారి దేవ్చాని, ఇప్పుడు బలరాం దగ్గర మామిడి పళ్ళు లేవు. తనకేమయ్యింది? పదండి రాజకుమారి, విజయం మన కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు చూడు క్రికెట్ మామ యొక్క అద్భుతం. బహుమతి, పొగడ్తలు అన్నీ మనకే. ఈ దారి ఇంత ఎత్తుగా ఎలా మారింది? ఈ కొండలో ఉన్న దారి నీకు కనిపించడం లేదా అంటే?